హ్యావ్యూర్స్ విమర్శకి సద్విమర్శకి దుర్విమర్శకి డిఫరెన్స్ ఏంటండి? మామూలు విమర్శ అంటే ఎదుటివారి గురించి ఉన్నదన్నట్టుగా మాట్లాడదు కావచ్చు, వాళ్ళు చేసిన ఏదైనా తప్పు ఉంటే దాన్ని సరిచేసే విధంగా చెప్పడం కావచ్చు. అందులో సద్విమర్శ అంటే ఏంటి? వాడికి ఉపయోగపడాలి, నువ్వు చెప్పేది మంచిగా ఉండాలి. దుర్విమర్శ అంటే నీకు వరస్ట్ ఇంకా అసలు అది అక్కడ ఉన్నది ఏదైనా సరే వాడిని తక్కువ చేయాలి, వాడిని నానా రకాలుగా మాట్లాడాలి. అలాగే హాస్యం అపహాస్యం, సరదా ఓవర్ యాక్షన్. హాస్యం మనం మాట్లాడిన దానివల్ల అందరూ సంతోషం ఫీల్ అవ్వాలి. అపహాస్యం అక్కడ నువ్వు సరదాగా మాట్లాడడానికి ట్రై చేస్తావు, బట్ అది మొత్తం కంపు అయిపోయింది. అలాగే సరదా కానీ ఆ తర్వాత వచ్చేసి ఓవర్ యాక్షన్ అతి కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మనం ఎదుటివారి గురించి కావచ్చు, ఒక సభలో ఉన్నప్పుడు కావచ్చు, నలుగురు మధ్య ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నా, ఏదైనా ఒక పని ఏదైనా చేస్తున్నా, లేదు మన డ్రెస్సింగ్ సెన్స్ అయినా, లేదు మన నడవడిక అయినా, ఇవాళ ఏదైనా సరే మన ప్రెజెన్స్ అక్కడ ఉన్నప్పుడు 10 మంది చూసి మెచ్చుకునేలా ఉండాలి. అది మాట అయినా, పాట అయినా, ఆట అయినా, కూర్చోవటమైనా, నించోవటమైనా, పడుకోవటమైనా, ఏదైనా సరే అది చూసినటువంటి వాళ్ళు ఇదేంటి ఇలా చేశాడు, చా ఈమెంటి ఇలా చేసింది, అలా అసలు అనుకోకూడదు. రాజేంద్ర ప్రసాద్ గురించి ఈరోజు కొంతమంది పోస్టులు చూశాం. ఈయన అహంకారంతో ఆయన కూతురు కూడా ఇలాగే దూరం చేసుకున్నాడు. ఈరోజు వార్నర్ విషయంలో కూడా అదే అహంకారం, బట్ బయటికి మాత్రం హాస్యం అన్నట్టుగా చూపించాడు. రే వార్నరా, దొంగముండా కొడుకు వీడు మామూలుడు కాదా? ఏం మాట్లాడుతున్నాడు అసలు అతను? వార్నర్ ఎవరు, రాజేంద్ర ప్రసాద్ ఎవరు? వార్నర్ ఒక ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్. రాబిన్హుడ్ నితిన్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నట్టు చిన్న ఫంక్షన్ అన్నట్టు పిలిచారు, వెళ్ళాడు. దెన్ అక్కడ ఏం చేయాలా? ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ఏదైనా చేయాలంటే చెయ్యి. వార్నర్ ఉద్దేశించి ఏదైనా మాట్లాడంటే మాట్లాడు. బోల్డ్ అని ఉంటాయి. వీడు మామూలుడు కాదు, పెద్ద దొంగముండా కొడుకు, క్రికెటర్ ఆడరంటే వచ్చి స్టెప్పులు వేసాడంటే అవసరం అసలు అది. మొన్న మ్యాజికా ఏంటి మూవీ వచ్చింది ఒకటి, త్రినాథ్ డైరెక్టరు ఏం మాట్లాడాడు అంశు గురించి. ఎందుకు మళ్ళీ అదంతా గుర్తు చేయడం, సింపుల్గా ఏమన్నాడు, తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే అన్నీ పెంచాలి, పెంచు. ఎంత వరస్ట్గా మాట్లాడాడు. మహిళా కమిషనర్ మనలాంటి మొత్తం సీరియస్ అయితే క్షమాపణ చెప్పాడు. నా ఉద్దేశం అది కాదు, ఎంటర్టైన్మెంట్గా ఉండిద్దని సరదా ఏదో చేయబోయింది, బట్ అది మిస్ఫైర్ అయింది, ఐమ్ సారీ అండి అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పడు. మా బిడ్డయ్యా, నా కొడుకులా అంటాడు, నా ఫ్రెండ్ సరదాగా అన్నాను, దానిలో ఏముందయ్యా, నేను నవ్వుతూ దొంగముండా కొడుకు వాడు మామూలుడు కాదు, ఏ వార్నరు బీ వార్నింగ్ అంటూ ఆయన చేసిన అతి. సీరియస్లీ కొన్నిసార్లు ఎంత పెద్ద స్టార్ హీరోలైనా, క్యారెక్టర్ ఆర్టిస్టులైనా వాళ్ళు మరి 4 ఏమంటే దాన్ని ఒక సినిమా షూటింగ్లో ఉన్నారని అనుకుంటారో, ఎడిటింగ్లో తీసేస్తారని అనుకుంటారో, లేదంటే బ్లోపర్స్ లాంటివి అనుకుంటారో తెలియదు. కానీ అందరి మధ్య ఉన్నప్పుడు కూడా వీరిని గొప్పగా చూపించుకోవాలని, వీరు ఎవరైనా ఏదైనా అనగలరని చెప్పేసి అనుకోవాలని ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఇందులో చాలామంది ఉంటారు, అందులో రాజేంద్ర ప్రసాద్ ఒకడు అన్నది ఈరోజు అందరూ క్లియర్గా దొరికింది. అయితే కొంతమంది ఓపెన్గా ఏమంటున్నారంటే, ఇతను గతంలో సమంత, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళంతా కలిపి నటించినటువంటి నందిని రెడ్డి డైరెక్టర్, ఓ బేబీ అనుకుంటా సినిమా పేరు, ఓ బేబీయా, ఆ సినిమా షూటింగ్లో కూడా తాగేసి వచ్చాడు, అప్పుడు కూడా నన్ను అక్కడ ఇబ్బందులు పెట్టాడు అని చెప్పేసాను. అదేమంటే అందులో తాగి నటించాలయ్యా, అంటే తాగినట్టుగా నటించాలి అన్నది కాసేపు చేసి చూపించా సరదాగా, అంతే, నేను ఎందుకు తాగి వచ్చానని చెప్పేసి అతను అన్నాడు. ఈరోజు వార్నర్కి సంబంధించి రే వార్నరు అమ్ము వీడు మామూలుడిగా దొంగముండా కొడుకు అని మాట్లాడిన మాటలు మాత్రం చూసి నిజంగానే తాగొచ్చాడని అనుకుంటున్నారు, లేదా కొంచెం ఏదో అయ్యింది అనుకుంటున్నారు, లేదా ఈ మనిషి ఇంతే, అందరికన్నా గొప్పడు అనిపించుకోలేదు, అందరితో సరదాగా ఉంటాను నేను, ఎవరినైనా సరే ఏదైనా అంటా నేను, నాకు ఆ చొరవ ఉంది, ఆ స్వతంత్రం ఉందని చెప్పేసి అనిపించుకోవాలని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి అంటా ఉన్నారు. బట్ నాకైతే రాజేంద్ర ప్రసాద్ సంబంధించి ఆ వయసులో ఆ రకంగా ఒక స్టార్ క్రికెటర్ని అలా మాట్లాడటం అస్సలు నచ్చలేదు. అండ్ మోరర్ వార్నర్కి మళ్ళీ పాపం తెలుగు రాదాయ. మన మోహన్ బాబు కానీ ఓ పెద్ద ఫంక్షన్, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు అంతా ఉన్నారు. మోహన్ బాబు మాట్లాడారు, వీడు అని రజనీకాంత్ అన్నాడు, కూర్చున్నాడు వీడు. అప్పుడు చిరంజీవి కలగజేసుకొని వీడు కాదు వారాణాల అన్నాడు. ఏంటి వారాణాల? నేనెప్పుడు వీడు వాడేనే అంట, మేము ఫ్రెండ్స్, కొత్తగా వారు గిరి ఏమి ఉండదు అని చెప్పేసి అన్నాడు.
అప్పుడు అది చూసినటువంటి వాళ్ళు మామూలు ఓవరాక్షన్ అది ఇదని చెప్పేసి మోహన్ బాబు అన్నారు. ఇప్పటికీ మోహన్ బాబు సంబంధించి ట్రోలింగ్ చేయాలన్నా ఏదన్నా ఎటకరంగా వీడియోలు పెట్టాలన్నా అందులో ఖచ్చితంగా ఈ బిట్ కూడా ఉండిద్ది అనమాట. ఇప్పుడు నేను మీరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్, నువ్వు ఓసే గిసే ఓరే గిరే అనుకుంటూ ఉన్నారనుకున్నాం. అది 4 గోడల మధ్య మన ఇంట్లో వన్స్ ఒక స్టేజో ఒక రోడ్డో లేదన్నప్పుడు ఒక జనాల మధ్యలో మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి చనువుని ఆరోగ్యం ప్రదర్శించాల్సిన అవసరంలా ఎదుటి మనిషికి సమాజంలో ఉండే గౌరవాన్ని నువ్వు కూడా చూపాలి. అక్కడ అందరు సమాజంలో అంటుంటే ఆయన్ని డాక్టర్ అంటారు, నువ్వు డాక్టర్ను, ఆయన మంత్రి గారు అంటారు, నువ్వు మంత్రి గారు అన్నావు. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీ రామచంద్ర ఐడియా ఉన్నారు కదా, కేవీపీ వచ్చేసిన ఆత్మ అని అంటాడు కదా, బట్ అందరి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డిని సారనే అంటాడు అతను. అది పద్ధతి కూడా. ఎవరు అయినప్పుడు రాజా రాజా అంటాడు మరలా. సో వీడియో క్లోజ్ చేస్తాం. ఇక్కడి నుంచి అన్నా మీరైనా ఎవరైనా సరే పద్ధతిగా ఉండండి, సభా సాంప్రదాయాన్ని గౌరవించండి. గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే ఆట్లాడు. దొగ్గమ్ముడాడు మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్.